హలో ఎవరీవన్. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి గ్రామం మరియు వాటర్ ఉద్యోగుల యొక్క ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ పైన అప్డేట్ అయితే రావడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఉత్తర్వులు అనేవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేసుకొని కావాలంటే ఆర్డర్స్ని చదువుకోవాలనుకునేవారు చదువుకోవచ్చు. ఓకేనా. సో ముందుగా సబ్జెక్ట్ని అయితే పరిశీలన చేస్తే మీకు మ్యాక్సిమం డేటా అయితే అర్థమవుతుంది. సో చీఫ్ సెక్రటరీ గారి యొక్క రివ్యూ మీటింగ్ అనేది 18/11/2021 అయితే జరిగిందనమాట. సో ఆ యొక్క రివ్యూ మీటింగ్లో ఏం చెప్పారంటే, సో 2 ఏళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్నటువంటి సచివాలయ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలి అని చెప్పి అన్నారు. అది 30/11/2021 నాటికల్లా పూర్తి అవ్వాలి అని చెప్పి. ఓకేనా. మరి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సచివాలయ ఎంప్లాయీస్కి మరి ఈ వర్క్ అనేది ఎంతవరకు కూడా వెళ్ళింది అనేది ఈ యొక్క తాజా ఆర్డర్స్లో అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనా. ముందుగా జీవీఎంసీలో చూడొచ్చు. అంతేకాకుండా రూరల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో ఎంతమంది రిక్రూట్మెంట్ అయ్యారు, వీళ్ళు ఎంతమంది ప్రస్తుతం వర్క్ అనేది చేస్తూ ఉన్నారు, 2 ఏళ్ల ప్రొబేషన్ ఎంతమందికి పూర్తి అయింది, యాంటిస్టెంట్ వెరిఫికేషన్ ఎంతమందికి కంప్లీట్ అయింది, ఇంకా పెండింగ్ ఎంతమందికి ఉంది, తర్వాత డిపార్ట్మెంట్ టెస్ట్ను ఎంతమంది క్వాలిఫై అయినారు, ఓకే, ప్రొబేషన్ వెరిఫికేషన్కి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, ఇటువంటి సమాచారం అయితే ఉంది. ఓకే. ఏదైనా సరే ఆ రిమార్క్ ఉంటే రిమార్క్ సంబంధించి కూడా వీరు కాలం అయితే ఇవ్వడం జరిగింది. రూరల్కి సంబంధించి కూడా అంతే ఉంది. ఓకేనా. సో ఈ విధంగా మనం మొత్తం డేటాను కనుక పరిశీలన చేసినట్లయితే ఒక విషయం అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా యాంటిస్టెంట్ వెరిఫికేషన్ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదని చెప్పి ఇక మెన్షన్ చేశారన్నమాట. ఓకే. పోలీస్ వెరిఫికేషన్ అనేది వారికి అవ్వాల్సి అయితే ఉంది. ఇదే పాయింట్ని సెర్చ్ అనేది చేస్తూ ఆర్డర్స్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మీరు ఈ పాయింట్లు మీరు చదివితే మీకు అది అర్థమవుతుంది. సో ఈ విధంగా ఈ సచివాలయ ఎంప్లాయీస్ సంబంధించి ప్రస్తుతం యాంటిస్టెంట్ వెరిఫికేషన్ అనేది కొంచెం పెండింగ్ అయితే ఉంది. ఇది కంప్లీట్ అవ్వగానే మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ ప్రొఫెషన్ డిక్లరేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుందన్నట్లుగా ఇక్కడ ఉంది. మ్యాక్సిమం చాలామందికి అయితే కంప్లీట్ అయితే అయింది. సో కేవలం విశాఖపట్నం కాదు, ఇతర జిల్లాకు సంబంధించి కూడా ఇదే విధంగా ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఓకే. సచివాలయ ఎంప్లాయీస్ సంబంధించి 2 ఏళ్ల సర్వీస్ అనేది పూర్తి చేసుకోబోతున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా త్వరలోనే ప్రొఫెషన్ డిక్లరేషన్ సంబంధించి ఆర్డర్స్ అయితే రావాల్సి అయితే ఉంది. సో కలెక్టర్ గారు కూడా వీటి పైన ఫోకస్ అనేది చేస్తారన్నమాట. ఎలాగైనా సరే 30/11/2021 నాటికల్లా కంప్లీట్ అయిపోవాలని చెప్పి వారు కూడా ఈ యొక్క ఆర్డర్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఓకే. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఎవరు కూడా టెన్షన్ అయితే అవ్వద్దు. తప్పకుండా ఇన్ టైంకి అవి అన్నీ కూడా కంప్లీట్ అయితే అవుతాయి. యాంటిస్టెంట్ వెరిఫికేషన్ కూడా మీకు అప్తాలని పూర్తవుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ని మీరు చూడాలనుకుంటే మనకి ఛానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ.